మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ శ్రీకృష్ణ గోశాలలో అమావాస్య సందర్భంగా మంగళవారం మందిన సత్యనారాయణ శిష్యుడైన డాక్టర్ జయహింద్ని గురుజీసే బీపీ షుగర్లు పలు రోగాలకు వారిచే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గోశాల వ్యవస్థాపకులు గుండం భూమయ్య, విజయలక్ష్మి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు వేణు కావ్య, గోశాల అభివృద్ధికి కృషి చేస్తున్న అడ్డగురి వెంకటేష్, చంద్రయ్య, గోలి తిరుపతి, గోశాల బృందం మరియు దండేపల్లి మండల ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. जगत जय जहान जगत जय पिरमिड जगत जय हो पत्री जी जय हो पत्री जी जय जहान जगत जय पिरमिड जगत जय हो पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी जय हो पत्री जी शाकाहारम अमृत आरोग्यंगा उंदाम शाकाहारम अमृताहारम शाकाहारम अमृताहारम కూరగాయలు తిందాం కూరగాయలు తిందాం జై హో పత్రి జీ జై ధ్యాన జగత్ జై పిరమిడ్ జగత్ ఇది మన శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనంద్రాం దేవజ పుత్రామంతం సదం వాపే భుంజనం వా గుణాన్వితం ఇక్కడ పిరమిడ్ నిర్వహించాలనుకుంటున్నాం. దానికోసం ఇవాళ ప్లాన్ కూడా చేశాము. అందరూ సహకరించగలరు. ఇక్కడ పిరమిడ్ వస్తుంది 100% సహకారంతో అందరూ బాగుండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా. శ్రీకృష్ణ గోశాల ఆధ్వర్యంలో పిరమిడ్ వస్తుంది. మీరందరూ సహకరించండి. చాలా సంతోషకరం దినం. సత్యనారాయణ భగవానికి చేయండి, ఇట్లా గోమాతకి చేయండి, గోమాత. మరి గీతామాతకి చేయంటున్నాం, ఎట్లా ఉంటది అని అడిగాడు స్వామి. మీరు ఏం చెప్తారు? ఎంతమంది తెలుసు గీతామాత అంటే ఎట్లా ఉంటది? అందరం చేయబడుతున్నాం, గీతామాతకి చేయంటున్నాం. మీ పిల్లలు అడుగుతారు రేపు గీతామాత చేయంటున్నాం, అది ఎక్కడ ఉంటది, ఎట్లా ఉంటది చూసారా? తెలిసిన వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎన్ని సన్మానాలు పొందినా పుట్టిన ఊరు, చిన్ననాటి ఫ్రెండ్స్, పెరిగిన ఊరు అనేది అదొక రకమైన మమకారం అంతే. దానికి మాటలు లేవు. ఆ హ్యాపీనెస్ కింద వేరే ఎన్ని వచ్చినా వేస్ట్. ఇక్కడికి రావడం చాలా హ్యాపీ. మీ అందరితో ఇది షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీ. ఇంత మంచి టైం ఇచ్చినందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. లైవ్ ఉండాలి. గోశాల వారు అలాగే మా సింగర్ శ్రీనారాయణ గారి అభ్యర్థన రావడం జరిగింది. మరి చెన్నూరు మున్సిపాలిటీ నుండి నేను ఇప్పటికీ మూడోసారి కౌన్సిలర్గా ఉన్నాను. అలాగే ముందు మన జాతిని మనం గౌరవించుకోవడం లోపల అగ్రగణ్యులుగా ఎట్లయితే ఉంటామో ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్నీ మర్చిపోతాం. కాకపోతే ఇప్పుడు నేను చాలా మంది మా తోటి కౌన్సిలర్ల గురించి ఒక మాట విన్నా. రాబోయే కాలంలో ఐకమత్యంగా ఉండి మన జాతి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వాళ్ళందరికీ పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కలిసి కృషి చేసి గెలిపించుకుంటే ఇంతకు 4 రెట్ల సంఖ్య మనకి ఇక్కడ కనబడే అవకాశం ఉంది. దయచేసి వేరే భావించకండి, వేరే అనుకోకండి. రాబోయే రోజులలోనైనా మనం ఐకమత్యంగా ఉంటే తప్ప మనల్ని ఎవరు కాపాడరు అనేది విషయాన్ని మనం గ్రహించాలి. దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన అందరినీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారందరికీ కూడా ఆయురారోగ్యాలు వాసవి మాత ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై శ్రీరామ్. ఈ గ్రామ ప్రజలకు అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించిన గోశాల కమిటీకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను
లక్ష్మీపేట్ 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా నూతనంగా ఎన్నుకోబడిన మరి ఆ క్రమంలో మాకు ఇంత ఘనంగా సన్మానించడం మీ అందరికీ మేము కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా లక్ష్మీపేట మున్సిపాలిటీలో ఎవరికైనా ఏదైనా చిన్న పనైనా ఏదైనా ఉన్నా తప్పకుండా నన్ను సంప్రదిస్తే నాకు తోచినంత సహాయం చేస్తా. తప్పకుండా మీ సమస్య ఏదైనా ఉన్నా కూడా నన్ను ఎనీ టైం ఎప్పుడైనా కలవచ్చు. మా వేనన్న దగ్గర నా నెంబర్ ఉంటుంది. వేనన్న చెప్పినా మంచిదే. మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా నా సహాయ సహకారాలు పొందగలరని మరొకసారి ఇంత ఘనంగా సన్మానించిన మా ఆర్యవైశ్య బంధు మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తుంది. దర్శించడానికి భూమయ్య గారు కూడా శిష్యుడే. ఆయన నెంబర్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఆయన మంచి యోగా నిపుణుడు. నీకు తెలుసా? చెప్పు నుంచో ఎప్పుడు తెలుసు నీకు ఆయన? జై శ్రీరామ్. రఘుగురుజీ గారు నాకు 3 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో పరిచయం. ప్రతిరోజు క్లాసులు వింటూనే ఉంటాను. కొద్దీ వినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి ఏంటంటే అరగంట ఎక్సర్సైజ్ చెప్తాడు. అరగంట 30 గంట థియరీ చెప్తాడు. థియరీ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు 3 సంవత్సరాలు ఫ్రీ చెప్తుండే. ఇప్పుడు 751 రూపాయలు కట్టించుకొని ప్రతి ఒక్క క్లాసు జాయిన్ చేయించుకుంటుండ్రు. నేను ప్రతి నెల కడుతూనే ఉంటాను. లేకున్నా క్లాసులు అందరికీ